Guys, welcome back to the channel. You're watching Thor 650 and everyone is doing great. So ఈ రోజు హలీం తినడానికి వెళ్తున్నాం అనమాట. సో బేసికల్లీ ఇట్స్ బిన్ చాలాసార్లు వెళ్ళినాం మేము, కానీ చాలాసార్లు 2 times వ్లాగ్ కూడా చేసిన. బట్ ఆ వ్లాగ్ నేను పెట్టలేదు. ఇంకా ఒకసారి శ్రీమానంతో వెళ్ళింది ఉంది కెఫే ట్రిపుల్ 5కి, కానీ అది పెట్టలేదు. అది పెడతాను మోస్ట్లీ అన్న చూడు. సో ఏంటంటే సీన్ ఈరోజు ఒకసారి మాట్లాడు. హాయ్. సో బేసికలీ వాయిస్ బాగా రావడానికి కారణం ఈ మైక్స్ అనమాట. నేను ఈ మైక్స్ టెస్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. ఐ డోంట్ నో హౌ ఇస్ ద అవుట్పుట్, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం యూజింగ్ దిస్ మైక్. హోప్ఫుల్లీ దే ఆర్ గుడ్. లెట్స్ మూవ్ టు మోటో వ్లాగ్ గైస్. సో వెళ్ళగానే బండి దిగగానే ముఖ్యమైన విషయం తెలుసు కదా మీకు, ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం. సో యా యూ కెన్ సీ ఎంత అవుతుంది, 966 అన్న. 40 కొట్టేసండి అన్న. అది 9 liters పట్టిందా? అచ్చా అది సపరేటా? ఓకే డన్. సో దాట్స్ ఇట్ గైస్. టైం వచ్చేసి 11:06 అవుతుంది, సాటర్డే నైట్. సో చాలాసార్లు హలీం తినడానికి ఇక్కడికి వచ్చాను నేను. గ్రిల్ లైన్ ఏమంటారు కెఫే ట్రిపుల్ 5కి వెళ్ళిన ఆ వ్లాగ్ ఉంది, కెఫే ట్రిపుల్ 5కి వెళ్ళిన వ్లాగ్. కానీ నేను ఇంతవరకు ఎప్పుడు అప్లోడ్ చేయలేదు, చేస్తా మోస్ట్లీ. సో ఈరోజు ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఐమ్ గోయింగ్ టు ఈట్ గ్రిల్ లైన్స్ హలీం. నా ఫేవరెట్ అనమాట ఇది, నాకు చాలా ఇష్టం పర్సనల్గా. ఐ డోంట్ నో అబౌట్ బాహుబలి అండ్ ఎవ్రీథింగ్, బట్ నార్మల్ స్పెషల్ మటన్ ఈస్ క్రేజీ. సో అది ఇక్కడ తినేసి దాని తర్వాత నాకు తెలిసి నేను చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నా. విష్ణు వాళ్ళందరూ ముందట వెళ్ళిపోయినారు, నేను ఫ్యూయల్ కోసం ఆగినుండే కదా. సో మీరు హలీం తిన్నారా లేదా కమెంట్ చేయండి. మీకు హైదరాబాద్లో ఎక్కడ హలీం ఇష్టమో కూడా కమెంట్ చేయండి. డెఫినెట్లీ చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఇప్పుడైతే గ్రిల్ లైన్కి వచ్చినాము. యాక్చువల్లీ మైక్ పని చేయలేదన్నమాట, నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో బేసికలీ ఇక్కడికి అయితే నేను ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వచ్చినా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఆ వీడియోలో. సో దిస్ ఈస్ అ మెనూ కార్డ్. యూ కెన్ సీ నాకు ఇష్టమైనది వచ్చేసి స్పెషల్ మటన్ అని ఉంది కదా, 350 రూపీస్, అది నాకు ఇష్టం. సో బేసికలీ ఇక్కడ ఫేమస్ వచ్చేసి బాహుబలి 1150 అని ఉంది కదా, అది. అండ్ యా యూ కెన్ సీ దిస్ ఇస్ గ్రిల్ లైన్ రంజాన్ స్పెషల్ హలీం కోసం అయితే డెఫినెట్లీ రావచ్చు ఇక్కడికి. అండ్ షవర్మా కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఇక్కడ ఫేమస్ ఏంటంటే పత్తర్కా గోష్ అంటారు దీన్ని. సో ఇట్స్ లైక్ మటన్, మ్యారినేటెడ్ మటన్ జస్ట్ అట్లా ఫ్రై చేసి ఇచ్చేస్తాడు, ఏదో నార్మల్ పన్నీర్ని చేసినట్టు. యూ కెన్ సీ రంజాన్ స్పెషల్ అదేదో పెట్టిండు. అండ్ పరోటా, దాని పేరు ఏదో పెట్టిండు, మనకు సంబంధం లేదు అది. బట్ వీ కాల్ ఇట్ పత్తర్కా గోష్. చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే. యూ సీ దట్ వన్ ఈజ్ అ ప్రిపేర్డ్ వన్. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టేకెన్ ఫ్యామిలీ. నార్మల్గా ఇదే దానిపైన చికెన్ 65 అండ్ నల్లా ఉంటుంది కదా, అది పెట్టి ఇస్తాడనమాట. సో దట్ ఈస్ బాహుబలి. సేమ్ ఇదే ప్లేట్లో. అండ్ 4 eggs అనుకుంటా, 4 eggs ఇస్తాడు. సో ఐ ప్రిఫర్ నాట్ టు, బికాస్ ఇప్పుడు చార్మినార్ కూడా వెళ్తాం కాబట్టి అక్కడ మళ్ళీ తినాలనుకుంటే చాలా హెవీ అవుతుంది అని చెప్పేసి ఇలా 2 bags తీసుకున్నాం. విష్ణు అయితే మొత్తం చదువుతున్నాడు అక్కడ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాడు. మనీ కెనాట్ బై హ్యాపీనెస్, కమ్ టు దుబాయ్ అన్నట్టు. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ రంజాన్, కమ్ టు హైదరాబాద్ గైస్. ఇప్పుడు ఈ ట్రాఫిక్ చూసి మీరు ఏమనుకుంటుండొచ్చు, ఆర్డినరీ డేలో ఉండే నార్మల్ 6 బజే 7 బజే ట్రాఫిక్ అనుకుండొచ్చు కదా. ఒక్క నిమిషం టైం చూడండి, 12:41 in the AM. రంజాన్ టైంలో ఇట్లుంటుంది అనమాట. అండ్ యూ నో వాట్ ఇట్ ఈస్ ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ అంటారు కదా, అది అట్లా ఉంటుంది మరి హైదరాబాద్లో. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మనం ఫస్ట్ వెళ్ళాల్సింది ట్యాంక్ బండ్ నుంచి అనమాట. లైక్ మా రూట్ అలా ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇలానే వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి నేను చూస్తూ ఉంటాను ట్యాంక్ బండ్. అండ్ ట్యాంక్ బండ్ ఈజ్ నాట్ ఏ థింగ్ దట్ షుడ్ నాట్ బి షోన్. ఎన్నిసార్లు చూపించవచ్చు, బికాస్ ద బ్యూటీ. ఇక్కడ ఏమంటారంటే హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ లేదు ఇట్లా సిటీ మధ్యలో ఒక పాండ్ లాగా ఉండి ఎవ్రీథింగ్ బోటింగ్ అండ్ ఆల్ ఎక్కడ లేదు, ఓన్లీ ఇన్ హైదరాబాద్ గైస్. ఒక్కడికి కూడా 18 ఉన్నాయి అందులో, ఒక్కడికి కూడా లిటరలీ. ట్రిపుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్ రాత్రి 1 గంటలకి అట్లా ఉంటుంది మరి హైదరాబాద్ వాళ్ళతో. గైస్ యూ నో ది టైమ్ రైట్, ఇట్స్ 1 AM, not PM, 1 AM. And you see the shops.
ఓకే యూ సీ ది షాప్స్. అట్లా ఉంటుంది మరి హైదరాబాద్లో రంజాన్ అంటే. ఈ ట్రాఫిక్ ఏందిరా బాబు, అమ్మ చికాకు దొక్కుతుంది అడిపి. వెనకాలకి అందరు ఎట్లా వచ్చినారు, అందరు ఎక్కడ సైడ్ ఉంది, వీడు ఎక్కడ సైడ్ వచ్చిండు, ఏంద్రా మీ కంటెంట్. ఫాలోగా నన్ను అమ్మ ముడ్డ ఎక్కడి నుంచి వస్తారా బాబు. వాడికి ఇంకా వెనకాలకి జరగంట నన్ను వచ్చి. హైదరాబాద్ ఇన్ రంజాన్ రాత్రి 1 AM అట్లా ఉంటుంది ట్రాఫిక్. టైమే రాత్రి 7 o'clock 8 o'clock కాదు, ఇట్స్ 1 AM ఇన్ ద మార్నింగ్. అండ్ యూ కెన్ సీ ఎట్లా నడుస్తుందో మార్కెటింగ్ ఇక్కడ. ఏ ఒక్క షాప్ కూడా క్లోజ్ చేసి ఉండదు తెలుసా, ప్రతి ఒక్క షాప్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్క షాప్ లిటరలీ, అది చెప్పుల దుకాణం అవ్వనివ్వండి, లేదా బట్టల షాప్ అవ్వనివ్వండి, లేదా ఇంకేదన్నా అవ్వనివ్వండి, ప్రతి ఒక్క షాప్ ఓపెన్ ఉంటుంది. చూడండి అక్కడ చూడండి ఎట్లా కొంటున్నారు చూడండి. వీళ్ళు ఓపెన్ చేయడం సరే, కొనడం అంతే. దాట్స్ ఇట్. హైదరాబాద్ బోల్ ఎంత రష్ ఉన్నారా అంటే ఇంకా ఈద్ కూడా దగ్గరకు వచ్చి, అంటే వీళ్ళ రంజాన్ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది కదా. ఎవ్రీబడి కేమ్ అవుట్ టు షాప్, మోస్ట్ ప్రాబబ్లీ అదే రీజన్ అయి ఉంటుంది. అరే పూరా నాయన ఏం దేగుతున్నావు ముట్ట నుంచి, ఊరే అమ్మ ఈ భయ చిన్న కట్టు కొడుతుండు. అది అమ్మ అసలు చూసినారా ఎట్లా ఉందా ట్రాఫిక్ మొత్తం. అట్లా ఉంటుంది మరి హైదరాబాద్ అంటే. ఎన్నిసార్లు అన్నా వేస్ట్. చార్మినార్ అక్కడెక్కడ ఉంటే మేము ఇక్కడెక్కడ ఉన్నాం. ఇందులో మళ్ళీ రాంగ్ రూట్ భయ వచ్చి ముఖం చూస్తుంది. ఇంకా ఏమన్నా అట్లా చూస్తే ఎట్లా చెప్పు. రే ఏందిరా వెళ్ళామారా మేము ఇక్కడ నుంచి. ఇంకా అరే బండి నువ్వు కూడా పోదాం రా భయ్, అనవసరంగా పెట్రోల్ ఖర్చు అన్నమాట. అరే ఇంకా రోడ్డు మీద పెట్టండి రా, ఈడ కూడా ఎందుకు రా ఖాళీ ఉంచినారు, ఈడ కూడా పెట్టేసాయండి షాపులన్నీ. ఓయమ్మనే నేను చిన్న ఉన్నప్పుడు నుంచి చాలాసార్లు వచ్చినా అని ఇట్లా ఏంది భయ్యా ఇది. వెరీ గుడ్. ఈయనైతే పోతలేడు, వాడ జాగ పెట్టుకొని గిట్ వచ్చిండు. అమ్మ అప్పటి నుంచి చూస్తున్నా ముట్ట ఇందిరా బాబు. నీ బాగా స్పెండింగ్ లిటరలీ హాఫ్ అన్ అవర్ ఇన్ ది ట్రాఫిక్ సిన్స్ 2 kilometers we are here. అమ్మ ముందట చూపెడదామంటే మళ్ళీ ఏమో అది అఫ్జల్ శారీస్ అండ్ నైటీస్ అంట. నైస్ అండి. సో యూ సీ రైట్, దట్ ఈస్ చార్మినార్. దిస్ ఈస్ ది క్లోజెస్ట్ పాయింట్ ఆన్ బైక్స్ ఆర్ కార్స్, సో హౌ యూ కెన్ కమ్. సో దిస్ విల్ బి ద క్లోజెస్ట్. దీనికన్నా ముందటికి వెళ్ళలేము మనము. ఇక్కడికి కొంచెం దూరం వెళ్ళి. రే అన్నా, అరే వచ్చారాదా నీకు బండి, అంత భయపడుతున్నావు. అరే అక్కడి నుంచి ఇక్కడికి 4 సార్లు ఆపినావు కదరా బాబు. సో గైస్ యా యూ కెన్ సీ దిస్ ఈస్ చార్మినార్. అరే ఇదేందో మనం కొనుక్కుందాం రా బాయ్, గుద్దోలు ఉంది పైన, తీసేసి ఇన్స్టా పెడదాం, క్రేజీ ఉంటుంది ఇంకా. సో నేను లెఫ్ట్ తీసుకొని అక్కడ బండి పార్క్ చేసుకొని వెళ్ళిపోయి. అరే ఏమవుతుంది రా తమ్ముడు నీకు. ఒరే సో గైస్ యా యూ సీ చార్మినార్ 360 వ్యూలో వెళ్ళిపోదాం మనము కొద్దిసేపట్లో. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని రే పూరా పోయినా అయినా నువ్వు. సో దీని మించి ఎలా ఉండదన్నమాట. ఉన్నా కూడా నాకు వెళ్ళడం ఇష్టం లేదు ఆనెస్ట్లీ, వెళ్ళను కూడా నేను. లైట్ తీసుకుందాం. మా ఇక్కడ పార్కింగ్ దొరికితే చాలు నాకు. ఇట్లా ఒక గల్లీలో పెట్టినాం అనమాట నేను. టైం 1:30 AM. తెలిసి బైక్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఇక ఇప్పుడు వెళ్ళాలన్నమాట చార్మినార్కి. అంటే బేసికలీ ఏం లేదు, అది షో యూ. ఇక్కడ ఒక గల్లీలో పెట్టినాం అనమాట. ఇలా కొంచెం అక్కడ కనిపించే లైట్ల దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుంటే అక్కడ చార్మినార్ ఉంటుంది. ఈ గల్లీలో పెట్టినాం అనమాట మనం. సో గైస్ నాకు నవ్వాలా లేదా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. టైం
చూడండి 1:45 AM. లిటరలీ ఒక 6-7 AM లాగా అనిపించట్లేదు మీకు? నాకైతే అనిపిస్తుంది 6 PM లాగా అనిపిస్తుంది. ఏం రష్ రా బాబు అసలు. మా 2:15 అవుతుంది మిడ్ నైట్. ద ఫేమస్ మిలాన్. అమ్మ టికెట్ ఏమంటే టోకెన్ తీసుకుందామని ఇంత రష్ ఉన్నారు అసలు దారుణంగా. సో గైస్ చాలా కష్టం మీద. నువ్వేం తింటున్నావు అన్న? 2 గంటలకు ఆప్రికాట్. నువ్వు ఆన్సర్ మ్యాంగో మలై అండ్ దిస్ ఇస్ ద ఫేమస్ షదూద్ మలై. టైం 2:23. అక్క కొంచెం జర టైం చూసారు కదా 2:37 AM and the streets of Charminar is like this. So guys, I am ending the night ride here. Time is 3:15 AM. 3:15 AM. So
హలీం వాజ్ ప్రెటీ గుడ్. అండ్ ట్రాఫిక్లో చార్మినార్ అయితే అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అంత ట్రాఫిక్లో ఎక్స్పీరియన్స్ చేయడం. నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అవ్వలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. సో యా, ఇట్ వాజ్ ప్రెటీ గుడ్. అండ్ ఇన్స్టా 360 షార్ట్స్ మీరు చూసినారు ఇప్పుడు ఎట్లుండేనో అలా అయితే వచ్చింది అవుట్పుట్. ఐ హోప్ యూ ఫౌండ్ వ్లాగ్ గుడ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. దారా పైకి రా ముడ్డా ఇంకా. సో దట్స్ ఇట్ గైస్. See you in the next vlog. Thank you so much for watching. Bye bye. టైం వచ్చేసి ఇంకా 4:09 AM అయింది. ఐమ్ బ్యాక్ హోమ్. టడా, బాయ్ బాయ్, గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ గైస్.